హాయ్ హలో వెల్కమ్ టు బేబీ కిచెన్. ఇవాళ కోకోనట్ అండ్ రాగి పిండితో లడ్డూలు కట్టుకుందామండి. చూడండి, ఇవి పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. రాగి పిండితో చేసి ఏ ఐటమ్ అయినా అండి పిల్లలకి కూడా చాలా మంచిది. లెట్స్ స్టార్ట్. ముందుగా కొబ్బరి, మీడియం సైజ్ కొబ్బరి తురుమండి. తర్వాత రాగి పిండి మీకు తగినంత తీసుకోండి. తర్వాత బెల్లం, కొంచెం నెయ్యి, 1 టీ స్పూన్ యాలకుల పొడి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకుందామండి. ఇంకొక పక్క చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం యాడ్ చేసుకుందాం. మనం కొంచెం బెల్లం కరిగించుకోవాలి. బెల్లం యాడ్ చేసి కొంచెం వాటర్ పోసేసి 1 టీ గ్లాస్ వాటర్, అంతే, ఎక్కువ వద్దు. కొంచెం వాటర్ పోసి బెల్లం కరగనిద్దాం. ఈలోపు పెద్ద ప్యాన్లో రాగి పిండి వేసుకొని డ్రైగా వేపుకోవాలండి. కలుపుతూ లో ఫ్లేమ్లో నిదానంగా వేపుకోండి. ఇలా వేగింది చూడండి. వేగిన తర్వాత పక్కకు తీసేసి పెట్టుకుందాం. ఈలోపు బెల్లం పాకం చూద్దామండి. చూడండి, బెల్లం పాకం ఇలా చాలు. తర్వాత ఇంకొక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక పచ్చి కొబ్బరి తురుమండి ఇలా వేసేసుకొని పచ్చి కొబ్బరి తురుమును కూడా మనం లోగా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో వేగింది చూడండి. దీంట్లో ముందుగా వేపుకున్న రాగిపిండి కలుపుకుందామండి. కొబ్బరి రాగిపిండి కలిసేలాగా కలుపుకొని దీంట్లో ముందుగా కలుపుకున్న మనం పాకాన్ని వడకట్టి తీసుకుందాము. చూడండి, దీన్ని కూడా ఈక్వల్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుందాం. మనం యాలకుల పొడి వేసాను, అంతా కలుపుకోవాలండి. రాగిపిండి, కొబ్బరి ఆ బెల్లంలో కలిసేటట్లు నిదానంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారనిద్దాము. చూడండి, చల్లారిపోయింది. దీన్ని లడ్డూలుగా కట్టుకోవాలి. అంతే. నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.